హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిజిస్ట్రేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే షాకింగ్గా ఉందమ్మా. కొద్దిగా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కూడా ఇప్పుడు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే, మరి స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు అయితే మరి 3 days బ్యాక్ 9.5, ఇప్పుడు ఆల్మోస్ట్ 12.5 దాకా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అని ఒక మరి న్యూస్ అయితే అప్డేట్ అవుతుంది. మరి 12 లక్షల పైన రిజిస్ట్రేషన్స్ అయితే మరి చేసుకుంటున్నారు. పిల్లలు చేసుకున్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి. మనకి ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ మరి ఇప్పుడు 25 మరి ఇంకా 2 రోజులు మాత్రం ఉంది. ఇంకా 2 రోజుల్లో ఇంకా మరి లాస్ట్ ఇయర్ 14,50,000 మంది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 16 లక్షల దాకా మరి చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు యాజ్ ఆఫ్ నౌ 12 లక్షల మంది స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సంఖ్య 16కి వెళ్తుందా 17 లక్షలకి వెళ్తుందా అనేది చూడాలి. మరి రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటే ఉంది, సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మనం కౌంట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు. నాకు తెలిసి సీరియస్గా లాస్ట్ వాళ్ళు 1,00,000 మంది కంటే ఎక్కువ ఉండరమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఈ 1,00,000 మందిలో నేను సీరియస్ స్టూడెంట్ని అయితే ఈ 1,00,000 మందిలో నేను ఉన్నానా లేదని మీరు గుర్తుపెట్టుకోండి. 1,00,000 మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో సీరియస్గా రాస్తారు. మిగతా వాళ్ళు అడపాదప ఏదో అప్డేట్ చేస్తారు, మరి ఏదో అప్లై చేస్తారు, చివరికి ఏదో ఫీజు కడతారు, రిజిస్ట్రేషన్ చేస్తారు, మరి ఎగ్జామినేషన్ అయితే అప్పీర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సీరియస్గా ఉండే స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉంటారు. అంటే 1,00,000 మంది ఉంటారు. మనకి మరి దాదాపు ఎన్ని సీట్లు ఉంటాయి? మనకి 65,000 సీట్లు ఉంటాయి. ఐఐటీలో కానీ, మరి ఎన్ఐటీలో కానీ, మరి IIITలో కానీ, IIITలు ప్లస్ GFT ఇవన్నీ కలిపి ఐఐటీలో ఒక 18,000 మంది సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ఐటీలో ఒక 25,000 సీట్లు ఉన్నాయి. ఇక్కడ IIITలో ఒక 13, ఇక్కడ ఒక 10,000, మొత్తము ఒక 65,000 సీట్లు ఉంటాయి. అంటే 65,000 సీట్లకి 1,00,000 మంది పోటీ పడే అవకాశం ఉంటుంది. అంతేగాని అంతకు మించి మరి ఇక్కడ వచ్చే లేదు. సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు. మన ముందు సపోజ్ మీరు ఆ 1,00,000 మంది ఉంటే మన ముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉండారు అనేది ఇంపార్టెంట్. కానీ మన వెనకాల 10 లక్షలు ఉండారా 20 లక్షలు ఉండారా అనేది కూడా కొద్దిగా మ్యాటర్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ముందు మనకంటే మరి బిహైండ్ మనం ఎంత వెనకబడి ఉండాం అనేది ఇంపార్టెంట్. మనం సీరియస్గా ఉండామా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ మరి కౌంట్ రిజిస్ట్రేషన్ అనేది 15 లక్షలు అవ్వచ్చు, 15 లక్షలు అవ్వచ్చు, 16 లక్షలు అవ్వచ్చు, 17 లక్షలు అవ్వచ్చు. దానివల్ల మీరు పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనము ఇక్కడ సీట్ మ్యాట్రిక్ ఓపెన్ చేద్దామా. సీట్ మ్యాట్రిక్స్లో ఇక్కడ మనకి 23 ఐఐటీలు ఉన్నాయి, మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాయి, ప్లస్ 26 IIITలు 26 ఉన్నాయి, మరి ఎన్ఐటీలు 32, ఐఐటీలు 23, ప్లస్ 47 GFTలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలు. GFT అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్. వీటిల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీటిల్లో అన్ని కలిపి మనం ఎన్ని సీట్లు ఉన్నాయేమో 62,000 సీట్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకుని 62,883 సీట్లు ఉన్నాయి. అన్ని కలిపి మరి IIITలో కానీ, ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ అన్ని కలిపి అన్ని సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 24,800 సీట్స్ మరి ఓసీ పిల్లలకి ఇట్లా కేటగిరీ వైజ్గా అన్ని సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇన్క్లూడింగ్ GFTలో అన్ని కలిపి కూడా ఆ విధంగా ఉండటం అయితే జరుగుతుంది. ఎన్ని సీట్లు ఉన్నాయేమో గుర్తుపెట్టుకోండి ఒకసారి. మరి 62,882. 23 ఐఐటీల్లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 18,160 సీట్లు ఉన్నాయేమో. 23 ఐఐటీల్లో 18,160 సీట్స్. మరి 32 ఎన్ఐటీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 32 ఎన్ఐటీల్లో 24,525. 26 IIITలు మన దగ్గర ఎన్ని IIITలు ఉన్నాయి? 26 IIITల్లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? దాదాపు 10,000 సీట్లు, అంటే 9,940 సీట్లు. ఇకపోతే మరి GFTలు 47 GFTలు ఉన్నాయేమో. 47 GFTలో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 10,228 సీట్లు అయితే ఉన్నాయి. 47 GFTల్లో 10,228 సీట్లు ఉన్నాయి. అందుకని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ 1,00,000 సీరియస్ స్టూడెంట్స్ కంటే 1,00,000 మించి ఎవరు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఐఐటీలో మనకి 18,160 సీట్లు ఉన్నాయి. తర్వాత 32 ఎన్ఐటీలు, ఇక్కడ 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీల్లో 24,000
525 సీట్లు అండి. తర్వాత 26 త్రిబుల్ ఐటీస్, ఎన్ఐటీస్. మరి ఇవన్నీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ? మరి 9,000 ఇది 9,940 సీట్లు. ఇది 10,000 జిఎఫ్టీఏలు. ఇది జిఎఫ్టీలో మనకి 9,940 సీట్లు అండి. ఇక్కడ మొత్తం కలిపితే మనం మొత్తం 18,160, 24,000 ఇవన్నీ కలిపితే మనకు మొత్తము టోటల్గా వచ్చేసి మనకి 47 జిఎఫ్టీలు అండి. ఈ 47 జిఎఫ్టీలకు సంబంధించి ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ 23 ఐఐటీల్లో 18,160 సీట్లు, 32 ఎన్ఐటీల్లో 24,525, మరి 26 త్రిబుల్ ఐటీల్లో 9,940, మరి 47 జిఎఫ్టీల్లో ఏంటంటే 10,000 ఉన్నది. మొత్తం కలిపి 62,853. ఈ సీట్లకి ఎంతమంది పోటీ పడతారు? సీరియస్గా ఉండే స్టూడెంట్స్ 1,00,000 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా స్టూడెంట్స్. మరి 1,00,000 మంది, లక్ష కానీ 1.5 స్టూడెంట్స్ మాత్రమే మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతారు. ఈ వీళ్ళకి మాత్రమే ఇక్కడ ఐఐటీల్లో కానీ, ఎన్ఐటీలో, త్రిబుల్ ఐటీల్లో, జిఎఫ్టీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ప్రిపేర్ దే డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 12 లక్షలు కాకపోతే 13, 14, 15 అవుతాయి. దానికి మనకి ఇబ్బంది ఏమీ లేదు. 16 అవుతాయి, 17 అవుతాయి. వచ్చినా నష్టం ఏమీ లేదు. సీరియస్గా ఉండే స్టూడెంట్స్కి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం జరిగే అవకాశం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.